సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మేడిశెట్టి ఉమా శ్రీధర్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటర్లతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మాజీ జెడ్పీటీసీ నాచగోని పద్మా వెంకట్గౌడ్, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు. చేర్యాలలో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా 10వ వార్డు అభ్యర్థిగా మేడిశెట్టి ఉమా శ్రీధర్ గారిని మన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థిగా 10వ వార్డుకు ముందుకు పోయాను. అలాగనే 10వ వార్డు సభ్యులందరూ నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగనే 10వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద సారు దృష్టికి తీసుకెళ్తానని వాళ్ళకు హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎలాంటి సమస్యలు అంటే వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, ఆఫ్ కరెంటు ఫుల్ కరెంటు ప్రాబ్లం, అలాగే మెయిన్ ప్రాబ్లమ్స్ పింఛన్లు ఇండ్లు, అలాంటివి నేను సారు మీద నమ్మకంతో వాళ్ళకి హామీలు ఇచ్చి నేను ప్రచారంలో ముందుకు పోవడం జరిగింది. మంచిగా చేయాలని నాకు ప్రజలే నన్ను ఆశీర్వాదించి నాకే ధైర్యం చెప్తున్నారు. వాళ్ళ ధైర్యమే నా విజయం అనుకుంటున్నా. మన మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 12 మందికి 12 మంది గెలిచి మున్సిపల్ మీద మన టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని గట్టి నమ్మకంతో చెప్తున్నాను.